హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజికల్ మ్యాన్ ఎడ్యుకేషన్. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ వచ్చేసింది. సో తెలంగాణ టెట్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అండ్ డిఎస్సి కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం తెలుగు, ఇంగ్లీష్, సోషల్ 3 నుంచి 10వ తరగతి వరకు మొత్తం టెక్స్ట్ బుక్స్లో ఉన్న ప్రతి అంశాన్ని కవర్ చేస్తూ లాజికల్ మ్యాన్ ఎడ్యుకేషన్ నుండి బుక్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ బుక్స్ మీరు ఆర్డర్ చేసుకోవాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు అండి. జస్ట్ 3 డేస్లోనే మీకు డెలివరీ చేయడం అనేది జరుగుతుంది. సో ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి తెలుగు టెస్ట్ 3 అండి. సో ఇంతకుముందు మనం పైన 2 వీడియోస్లో టెస్ట్ 1, టెస్ట్ 2 గురించి మనం మాట్లాడుకున్నాం. సో బిట్లు ఎలా ఉన్నాయో చేసాం. ఇప్పుడు టెస్ట్ 3లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గురించి చూద్దాం. అదేవిధంగా ప్రతిరోజు కూడా తెలంగాణ టెట్ మరియు డిఎస్సి కోసం ఫ్రీ ప్రాక్టీస్ టెస్ట్లు అనేవి మన టెలిగ్రామ్ గ్రూప్లో కండక్ట్ చేస్తున్నామండి. సో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఉంటాయి, వెళ్ళి జాయిన్ అవ్వండి, ఫ్రీగా టెస్ట్లో రాసుకోవచ్చు. సో ఈ వీడియోలో టెస్ట్లు చదువుతూ వెళ్తాం, మీరు అంతలోపు ఆన్సర్ని గెస్ చేయడానికి ప్రయత్నించండి, ఓకేనా. కాకతీయ అనే పత్రిక వీరిది. కొండ వెంకటప్పయ్య, కాశీనాథుని నాగేశ్వరరావు, పివి నరసింహారావు, సురవరం ప్రతాపరెడ్డి. సో ఆన్సర్ని మీరు ఏం చేస్తారంటే నేను చదివేలోపు మీరు ఆ యొక్క ఆన్సర్ ఏదైతే ఉంటుందో దాన్ని గెస్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో దానివల్ల మీకు రియల్ టెస్ట్ రాసామనే ఫీలింగ్ అయితే కలుగుతుంది, ఓకేనా. సో ఇందులో ఆన్సర్ వచ్చేసి మనకు పివి నరసింహారావు. ఈ క్రింది వాటిలో తప్పుగా జత చేయబడినది. సో అన్ని కరెక్ట్ ఉంటాయి, ఒకటి తప్పేదో అది గుర్తించాలి మీరు. కోయిల సాగర్ మహబూబ్ నగర్ జిల్లా, సరళా సాగర్ మహబూబ్ నగర్ జిల్లా, సరళా సాగర్ వనపర్తి, మన్నెంకొండ దేవుడు మహబూబ్ నగర్ జిల్లా. సో ఇందులో తప్ప ఆన్సర్ వచ్చేసి సరళా సాగర్ మహబూబ్ నగర్ జిల్లా. ఇది వనపర్తిలో ఉంటుంది కాబట్టి మహబూబ్ నగర్ జిల్లాలో ఉండదు. స్మృతి కినాంకము వీరి విమర్శనా గ్రంథము. స్మృతి కినాంకము ఎవరి విమర్శనా గ్రంథము? చేకూరి రామారావు, సుద్దాల హనుమంతు, ముకురాల రామారెడ్డి, గడిగే భీమకవి. సో ఇలాంటి ప్రశ్నలు మీకు నచ్చినట్టయితే ప్రతిరోజు మనం టెస్ట్లు అయితే వీడియోలో రూపంలో మీకు అందించడానికి, అదేవిధంగా టెలిగ్రామ్లో అందించడానికి ప్రయత్నిస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, అందరికీ చేరేలా హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఓకేనా. సో స్మృతి కినాంకము ఎవరు రచించారు అంటే చేకూరి రామారావు. అమ్మ నవల రాసిన వారు ఎవరు? వేముగంటి నరసింహాచార్యుడు, మాక్సిమ్ గోర్కీ, చార్లెస్ డికెన్స్, చెకోవ్. సో ఆన్సర్ వచ్చేసి మనకు మాక్సిమ్ గోర్కీ. ఉత్పలమాల శతకకర్త ఎవరు? యదావాక్కుల అన్నమయ్య, దూర్చటి, ఎలకూచి బాలసరస్వతి, సత్యనారాయణాచార్య. ఉత్పలమాల శతకకర్త వచ్చేసి ఎవరు అంటున్నాడు, ఆన్సర్ ఏదవుతుందండి? సత్యనారాయణాచార్య. మృత్యుంజయ శతకం, పాలెం వెంకటేశ్వర శతకం, శ్రీ శిరీష గగండిక మహాత్యం కావ్యాలను రచించిన వారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి మనకు ఫస్ట్ వచ్చేసి ఇమ్మడి శెట్టి చంద్రయ్య, అండే వెంకటరాజం, మారద వెంకయ్య, గౌరీభట్ల రఘురామశాస్త్రి. ఆన్సర్ ఏమవుతుంది? ఇమ్మడి జట్టి చంద్రయ్య. కోపం నరుని శాంతము కూల్చును భువి, లేదు వెతికిన ఇటువంటి లేదు ఫలము, వెనుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్పు, కనుడి కరమొప్ప కవిమొప్ప కనుకమప్ప, కవికుప్ప కనకమప్ప. ఈ పద్య రచయిత ఎవరు? సో ఫస్ట్ వచ్చేసి రామప్ప కవి, రామప్ప వరకవి, మారద వెంకయ్య, యదావాకుల అన్నమయ్య, దూర్చటి. సో దీంట్లో వచ్చేసి మనకు ఏదవుతుంది ఆన్సర్ అంటే రామప్ప వరకవి. నెక్స్ట్ 8వ క్వశ్చన్. వెంకటేశ్వర ఈ సంధికి చెందినది? అకార సంధి, గుణసంధి, సవర్ణ దీర్ఘ సంధి అండ్ గుణసంధి. 2 కూడా ఆప్షన్ గుణసంధి ఉన్నాయి. ఆన్సర్ వచ్చేసి మనకు సవర్ణ దీర్ఘ సంధి. క్రింది వాటిలో పరుషాలు ఏవవుతాయి? గజడ దబ, గజట తప, శేష సాహ,
వ్యాపారాలు. ఆన్సర్ వచ్చేసి మనకు పరుషాలు అంటే కచ్చట తపలు అవుతాయి. నెక్స్ట్ 10వ క్వశ్చన్. రజాకార్లపై కాళోజీ కోపాన్ని పరాకాష్ఠకు తెచ్చిన కవిత ఏది? ఇది నా గొడవ, కాటేసి తీరాలే, రజాకార్. సో ఆన్సర్ ఇది కాటేసి తీరాలే అనేది అవుతుంది. ఓన్లీ తెలుగు మాత్రమే కదండి, నెక్స్ట్ మరిన్ని సబ్జెక్ట్స్ మీద కూడా వీడియోలు చేస్తూ మీకు మంచి మంచి బిట్లు అయితే ఇచ్చే ప్రయత్నం చేద్దాం. సో మీ రియల్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యేలా మీకు ఈ క్వశ్చన్స్ను కూడా అదే విధంగా ప్రిపేర్ చేస్తూ మీ ఎగ్జామినేషన్కి ఉపయోగపడేటట్టు మీకు హెల్ప్ చేస్తాను. కాబట్టి మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో చెప్పాం కదా, సో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన బుక్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. మీరు ఆర్డర్ చేసుకుంటే వితిన్ 3 daysలోనే మీకు డెలివరీ చేయడం జరుగుతుంది. సో టెక్స్ట్ బుక్స్ ఆధారంగా ఏవైతే మీకు మార్కెట్లో ఎన్ని మెటీరియల్స్ ఉన్నా కూడా లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్ని ఇచ్చేసే మెటీరియల్ అయితే లేదు. సో ఇదండి ఓవరాల్గా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వి విల్ ట్రై టు రిప్లై దోస్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.